మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామంలో చేరికూడి వచ్చిన మీ అందరికీ నిండు వందనాలు. అందరూ బాగున్నారా? ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. ప్రభు మనల్ని ప్రేమించిన విధానం అత్యధికంగా, ఎందుకంటే ఈ దినాలు కావాలని చూడాలని అనేక మంది ఆశపడ్డారు కానీ పొందలేకపోయారు. ప్రభు మనల్ని ప్రేమించి ఆశ్చర్యకరమైన ఆయన రెక్కల చాటును దాచాడు. మనం నిజంగా ఏమిచ్చి ఆయన రుణం తీర్చలేం. ఎంత స్తుతించినా తక్కువే. మనం ఆ రుణం తీరక ఎప్పుడు అట్లానే ఉంటుంది అని కీర్తనకారుడు చెప్పాడు. మన విశ్వాస జీవితం కూడా చాలా ప్రాముఖ్యమైంది. మనం యోగ్యులమని కాదు, మనం పాత్రులమైనందుకు కాదు, ఆయన కృప మనల్ని వెంబడించింది కనుక మనం దేవుని దృష్టికి ప్రియమైన వారమయ్యాం. ఆయన కనికరించాడు, అంతే. ఆయన మనల్ని కనికరించాడు. మనలో ఉన్న మంచితనాన్ని బట్టి కాదు. రక్షింపబడిన స్థితి కలిగిన వారమైనా కూడా చాలాసార్లు మనలో ఎన్నో అయోగ్యతలు చోటు చేసుకుంటూ ఉంటాయి. వాటన్నిటిని బట్టి దేవుడు తృణీకరిస్తే ఎక్కడ మనం చిన్న చిన్న బలహీనతలు చూసి కొన్నిసార్లు మనం మనుషులను సైతం తృణీకరిస్తాం. ఒకవేళ దేవుడు మన బలహీనతలను చూసి మనల్ని తృణీకరిస్తే మనం ఎక్కడ? అలా తృణీకరించలేదు దేవుడు. మన మీద దేవునికి ప్రతిదినం నూతనంగా వాత్సల్యత పడుతుందంట దేవునికి. ఆమేన్ చెప్పండి. ఏం పడుతుంది? నూతనంగా ఆయనకు వాత్సల్యత పుడుతుందంట. కొత్తగా ప్రతిరోజు కొత్తగా ఆయనకు వాత్సల్యత పుడుతుందంట మన మీద. కొన్నిసార్లు పిల్లలు తప్పు చేస్తే వాళ్ళని దండించినప్పుడు అంత తొందరగా వాత్సల్యత రాదు, పిల్లలైనా కూడా. కానీ మన మీద మాత్రం దేవునికి నిత్యం ఏం పడుతుందంటే వాత్సల్యత పడుతూ ఉంది. అందువల్ల మనం క్షేమంగా ఉంటున్నాం, భద్రంగా కాపాడబడుతూ ఉన్నాం. ఈ దినాల కోసం, ఈ సమయం కోసం, ఈ అవకాశం కోసం ఎంతమంది ఎదురు చూసిన వాళ్ళు ఉన్నారు. కానీ కన్ను మూసి కాలగర్భంలో కలిసిపోయారు. మనల్ని దేవుడు ఇంకా ప్రేమిస్తూ ఉన్నాడు. మళ్ళా చెప్తున్నాను, ఈరోజు అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదపు ఆయుష్కాలం అనండి. ఈరోజు అనేది దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదపు ఆయుష్కాలం. ఆయన ఆశీర్వాదం మనకిచ్చిన ఆయుష్కాలం. స్తోత్రం చెప్పండి. ఏమి ఇచ్చినా ఆయన రుణాన్ని మనం తీర్చలేం. ఈరోజు మనం చిన్న కీర్తన ధ్యానం చేయబోతున్నాం. 134వ కీర్తన, విశేషమైన కీర్తన. ఈ కీర్తన విశ్వాసి ప్రాథమికంగా కలిగి ఉండాల్సిన మంచి లక్షణాలు ఈ కీర్తనలో చూస్తాం. ప్రాథమికంగా కలిగి ఉండాల్సిన మంచి విషయాలు. విశ్వాసి యొక్క వైరాగ్యం ఈ అధ్యాయంలో మనం చూస్తాం. చిన్నదే కానీ చాలా పవర్ఫుల్ అధ్యాయం ఇది. 3 వచనాలు ఉన్నాయి. కొన్ని గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ గ్రంథం అంతట్లో పెద్ద అధ్యాయం ఎక్కడుందంటే 119వ కీర్తనలో ఉంది. అదే బైబిల్లో చిన్న అధ్యాయం ఎక్కడుందంటే చెప్పాలి 117లో ఉంది కీర్తన. అది కూడా 117లో ఉంది. అలాగా పెద్ద వచనం ఎక్కడుందంటే చెప్పాలి. అలాగే చిన్న వచనం ఎక్కడుందంటే చెప్పాలి. కొన్ని విషయాలన్నా మనం గుర్తుపెట్టుకోవాలి. 117వ కీర్తన తర్వాత కొంచెం పెద్దది ఇది. ఒక వచనం దీనికి ఎక్కువ. 134వ కీర్తనలో 3 వచనాలు ఉన్నాయి. ముచ్చటగా మనం ఆ 3 వచనాలు ధ్యానం చేసుకొని సెలవు తీసుకుందాం. ఎవరు మీరు గలిబిలు అవ్వాల్సిన అవసరం. టైం ప్రకారం ముగుస్తుంది. మన కూడికి ఒక 5 నిమిషాలు ముందే ఎర్లీగా ముగిస్తున్నాం. 10:07 అయింది నా టైం. కరెక్టేనా? 10:07 అయింది. అంటే 1 అవర్లో ఎగ్జాక్ట్లీ అన్నీ అయిపోతాయి అన్నమాట. వర్తమానం అయిపోతుంది, దాంట్లోనే సాక్ష్యాలు, దాంట్లోనే అర్పణలు, దాంట్లోనే ప్రకటనలు, ముగింపు ప్రార్థన కూడా దాంట్లోనే చేస్తున్నాం, ముగిస్తున్నాం.
కాబట్టి మీరు టయాన్ని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. డోంట్ వర్రీ చెప్పండి. నువ్వేం భయపడొద్దు, బాధపడొద్దు అని చెప్పండి పక్కన వాళ్ళకి. హల్లెలూయా. చాలా సమయాన్ని మనం పర్ఫెక్ట్గా ముందుకి తీసుకెళ్తూ ఉన్నాం. వ్యర్థం చేసుకోకూడదు సమయాన్ని ఎప్పుడు కూడా. ఈ 134వ కీర్తన ధ్యానాన్ని జాగ్రత్తగా మనం కొనసాగించడం అవసరం, ఆశీర్వాదకరం. అందరూ చూడండి, నేను మొదటి వచనం చదువుతున్నాను. యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. జాగ్రత్తగా వినాలి. 3 వచనాల్లో మొదటి వచనంలో మనం గమనించే మాట ఏంటంటే యెహోవా సేవకులు అంటే దేవుణ్ణి సేవించేవారు అని అర్థం. సేవకులు అంటే మీరు కేవలం పాస్టర్ గారు అనుకోవద్దు. దేవుణ్ణి సేవించేవారు అందరూ ఆయనకి సేవకులే. చెప్పండి, దేవుణ్ణి సేవించేవారు అందరూ ఆయనకి సేవకులే. ఆయన్ని సేవించి ఆయన్ని గణపరిచేవారు అందరూ ఆయన సేవకులే. వాళ్ళు విశ్వాసులైనా అంతే, వాళ్ళు ఇక్కడ నిలవబడేటువంటి కాపురులైనా అంతే. సేవకుడు అంటే దాని అర్థం ఏంటంటే ప్రభుపాద దాసుడు అని అర్థం. ప్రభువుని సేవించి కొలిచేవాడని, ఆరాధించేవాడని అర్థం. అంతేగాని పెద్ద స్టాంప్ వేసిన బిరుదు కాదు సేవకుడు అంటే. ప్రభువుని మహిమపరచడానికి ఆయన పాదదాసుడు, ఆయన సేవకుడు. దాంట్లో మనమందరం పాలిభాగస్తులు. మనలందరినీ దేవుడు తనను సేవించడానికి పిలిచాడు. ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ఫరోకు సేవకులు. ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు ఎవరికి సేవకులు? ఫరోకి సేవ చేసే దాసులు, ఫరోకి పనిచేసే బానిసలు. అలాంటి వాళ్ళని దేవుడు విడిపించిన తర్వాత అన్నాడు, నన్ను సేవించడానికి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాను అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు ఫరోకు సేవకులు, ఇప్పుడు ఫరోకు సేవకులైన ఆ ఇశ్రాయేలీల ప్రజలను దేవుడు ఎందుకు వాళ్ళని విమోచించాడు, ఎందుకు అక్కడి నుంచి ఆ బానిసత్వంలో నుంచి బయటికి తీసుకొచ్చాడంటే తన్ను సేవించడానికి. వారిని పుట్టించింది ఆయన గనుక, సృష్టించింది ఆయన గనుక, పోషిస్తుంది ఆయన గనుక, సంరక్షిస్తుంది ఆయన గనుక, రక్షకుడు ఆయన గనుక, విమోచకుడు ఆయన గనుక ఆయన తన్ను సేవించడానికి. మీరు గమనిస్తే ఫరోతో మాట్లాడేటప్పుడు ఇశ్రాయేలీలను బయటికి ఎందుకు పంపాలి అని ఫరో అడుగుతున్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు, మేము మా దేవుడైన యెహోవాను సేవించడానికి వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి. చెప్పండి, ఇప్పుడు మీరు ఆదివారం ఎందుకు వచ్చారో అది తప్ప మీ ఆలోచన ఇంకొకటిగా ఉండకూడదు. నువ్వు దేవుణ్ణి సేవించడమే నీకు పందాగా ఉండాలి. దేవుణ్ణి మహిమపరచడమే నీకు ఒక గురిగా ఉండాలి ఈరోజు. అది ప్రాముఖ్యమైనటువంటి సందర్భం. దీంట్లో యెహోవా సేవకులరా అంటే పాస్టర్ గారు అనే దృష్టి మీలో నుంచి తొలగిపోవాలి. నేను దేవుణ్ణి సేవించే వ్యక్తిని, ఆయన సేవకురాల్ని. ఇంకొకసారి మీరు గుర్తుపెట్టుకోండి, హన్నా ప్రార్థన చేస్తా పెదాలు మాత్రమే కదులుతున్నాయి, శబ్దం మాత్రం బయటికి రావట్లేదు. ఏలి ఆమెను చూసి అనుకుంటున్నాడు, మత్తురాలుగా ఉన్నట్టుంది ఈమె, ఏమ్మా మత్తు నీ యొద్ద నుండి తీసేయి అంటాడు. అప్పుడు ఆమె పలుకుతా ఒక మాట అంటది, అయ్యా నీ సేవకురాలనైనా నన్ను అంత పనికి మాలిన దానిగా ఎంచొద్దు. స్తోత్రం చెప్పండి. ప్రభు పాద సన్నిధికి ఎప్పుడొచ్చినా ఎవరొచ్చినా వాళ్ళంతా సేవకులు, సేవించేవాళ్ళు, ఆయన ఆరాధించేవాళ్ళు, ఆరాధికులు. కనుక మనం అందరం ఆయన్ని సేవించడానికే దేవుని సన్నిధిలో నిలబడ్డాం అని గుర్తుపెట్టుకోండి. నెంబర్ 2, వీళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? వాక్యాన్ని చూడండి. యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారులారా అంటారు. అనండి, యెహోవా మందిరంలో వీళ్ళు రాత్రి దేవుని సన్నిధిలో కనబడుతున్నారు. సేవకులారా అంటే సేవించేవారిని అని చెప్తూ ఇప్పుడు అంటున్నాడు, యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారులారా అంటున్నాడు. అంటే ఏంటి రాత్రి నిలుచుండడం అంటే ఏంటి? కొన్ని మాటలు మనం గమనిస్తే
రాత్రి పగలు దేవుణ్ణి ఆరాధించడానికి ఒక ముంగుర్తును దీంట్లో మనం చూస్తాం. దేవదూతలు, శరాపులు, కెరూబులు ఏం చేస్తారంటే రాత్రింబగళ్ళు అంటే దివారాత్రులు దేవుడైన యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన ఏం చేస్తున్నారంటే ప్రతిగానాలు చేసి గణపరుస్తున్నారు. స్తోత్రం చెప్పండి. దేవుని పిల్లలమైన మనం ఆయన్ని సేవించే విధానంలో రాత్రి పగలు తేడా లేకుండా సేవించాలి. అక్కడ మీరు గమనిస్తే రాత్రి నిలుచుండు వారులారా అన్నాడు. దాని అర్థం ఏంటంటే దేవుని సన్నిధిలో వెయిట్ చేసేవాళ్ళు. మీకు అర్థం చెప్తున్నాను, కనిపెట్టేవారు అని అర్థం. చెప్పండి. రాత్రి నిలుచుండు వారులారా అంటే రాత్రి నిలబడటం అంటే అందరూ వచ్చి మందిరంలో నిలబడ్డారు అనుకోబాకండి. నిలవడం కాదు, అక్కడ వెయిటింగ్ ఫర్ గాడ్. దేవుని కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎదురు చూస్తున్నారు అని అర్థం, కనిపెడుతున్నారు అని అర్థం. తర్వాత మీరు నిదానంగా బైబిల్లో ఇంకా ఇంగ్లీష్లో కానీ నిదానంగా చర్చ చూస్తే రాత్రి నిలవడం అంటే ఏంటి? వాళ్ళు దేవుని కొరకు, దేవుని సన్నిధిలో, దేవుని సహాయం కొరకు, దేవుని యొక్క దర్శనం కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే కనిపెట్టేవారుగా ఉన్నారు. అందరూ స్తోత్రం చెప్పండి. చాలాసార్లు ఈ మాట మనం చదువుతాం కీర్తన గ్రంథంలో. అనేక మంది భక్తులు ఈ అనుభవంలో మనం గమనిస్తాం. ఈ మూడు వచనాల్లో మొదటిది దేవుని పిల్లలకు, విశ్వాసికి ఉండాల్సిన మొదటి లక్షణం దేవుని కొరకు కనిపెట్టుకునే అనుభవం. చెప్పండి, దేవుని కొరకు అది రాత్రి నిలుచుండు వారులారా అంటే కనిపెట్టాలి. దేవుని కొరకు ఎదురు చూడాలి. ఆశ దేవుని పిల్లలకు ఉండాలి. అప్పుడే దేవుని పిల్లలు ఆధ్యాత్మికంగా ఎదిగి వర్ధిల్లుతారు, ఆయనకు ప్రియమైన పిల్లలుగా ఎంచబడతారు. దేవుని కొరకు కనిపెట్టుకునే వారంగా ఉండాలి. అలా దేవుని కొరకు కనిపెట్టుకునే వాళ్ళు ఒక వాగ్దానం పొందుతారు. ఆ వాగ్దానం ఏంటంటే 25వ కీర్తన. వాక్యం చదవగలిగిన వాళ్ళు త్వరగా వాక్యం చూడాలని, వాక్యం చదవాలని మీకు నేను ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథంలో నీ కొరకు కనిపెట్టు వారిలో, అందరూ ఆమేన్ చెప్పండి ఒకసారి. వినపడలా? అది అలా చెప్పాలి కదా. ఎవరు దేవుని కొరకు కనిపెట్టుకుంటారో వాళ్ళంట ఏ పరిస్థితుల్లో ఏం పడరంట. పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుని కొరకు ఎందుకు కనిపెట్టుకోవాలంటే ఆయన మనల్ని సిగ్గుపరచకుండా ఉండడం కోసం. హల్లెలూయా. దేవుని కొరకు కనిపెట్టుకునేవాడు ఎప్పుడు కూడా ఏ విషయంలో ఏం పడ్డు? సిగ్గుపడ్డు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి, ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందుకొరకు తెలుసుకున్న, అనుభవిస్తున్నటువంటి కీర్తనకారుడు తన యాత్ర కీర్తనను రాస్తూ చెప్తున్నాడు, యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండేవారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించండి. హల్లెలూయా. ఎందుకొరకు కనిపెట్టాలి అని మనం కానీ క్వశ్చన్ చేస్తే, లేకపోతే ప్రశ్న వేస్తే వాక్యం చెప్తుంది, ఎవరు ఆయన కొరకు కనిపెట్టుకుంటారో వాళ్ళు ఎప్పుడు పడరు. ఏం పడరు? దేవుడు సిగ్గుపడనీయడు. హల్లెలూయా. దేవుడు నిన్ను సిగ్గుపడకుండా ఉంచాలి అని నువ్వు ఆశపడితే, సిగ్గుపరచబడకుండా నువ్వు ఉండాలి అని నువ్వు కోరుకుంటే, నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకునే వ్యక్తివై ఉండాలి. దేవుని సహాయం కొరకు కనిపెట్టుకునే వ్యక్తి. ఆ విషయాలన్నీ నేను వరుసగా మీతో పంచుకుంటాను. బైబిల్ ఉందా? ఒకటి, సిగ్గుపడనీయడు ఆయన కొరకు కనిపెట్టుకునే వాళ్ళని. చెప్పండి, ఏం పడనీయడు? సిగ్గుపడనీయడు. వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మళ్ళా 5వ వచనంలోకి రండి. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము, నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు నేను కనిపెడుతున్నాను. ఎందుకు అంటే నువ్వు నా రక్షణకర్తవి, నాకు రక్షణగా నువ్వు ఉంటావు కాబట్టి నేను నీ కోసం ఏం చేస్తానంటే కనిపెడతాను. ఎందుకొరకు కనిపెట్టాలి? మొదట చెప్పండి. సిగ్గుపడనీయడు కనుక కనిపెట్టాలి.
రెండోది చెప్పండి, ఎందుకొరకు కనిపెట్టాలి? ఆయన నీకు రక్షకుడై రక్షణకర్తగా ఉంటాడు కాబట్టి కనిపెడుతూ ఉండాలి. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. దేవుడు నిన్ను రక్షించాలి, నీకు రక్షకుడుగా ఉండాలి అని నువ్వు ఆశపడితే నువ్వు ఎప్పుడు దేవుని కొరకు ఏం చేసే వ్యక్తిగా ఉండాలంటే కనిపెట్టుకోవాలి. పలు సందర్భాల్లో మనకు దేవుని రక్షణ అవసరం, పలు సందర్భాల్లో దేవుని కాపుదల మనకు అవసరం. ఇలాంటి ప్రతి సందర్భంలో దేవుని కొరకు మనం కనిపెట్టుకునే వరంగా ఉండాలి. కొన్నిసార్లు మనుషుల కొరకు కనిపెడతాం, అధికారుల కొరకు కనిపెడతాం, ఎవరు ఏం చేస్తారా అని. కనిపెట్టడం అంటే అర్థం ఏంటంటే ఎదురు చూచుట అనండి. కనిపెట్టడం అంటే అర్థం ఏంటి? ఎదురు చూచుట. రాత్రి దేవుని సన్నిధిలో వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని సేవించే వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని కొరకు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు సిగ్గుపరచబడకుండా ఉండడం కోసం, ఎందుకంటే వాళ్ళని దేవుడు రక్షించడం కోసం, వాళ్ళు రక్షింపబడడం కోసం దేవుని కొరకు కనిపెట్టుకునే మంచి అనుభవాన్ని కలిగి ఉన్నారు. అదే కీర్తనలో మరొక భాగాన్ని కూడా మీకు నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. రండి, వాక్య భాగంలో 21వ వచనం, 25వ కీర్తన 21వ వచనం. నీ కొరకు కనిపెట్టుచున్నాను, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. అందరూ ఆమేన్ చెప్పండి. దేవుని సన్నిధిలో కనపడుతున్నటువంటి వాళ్ళ జీవితంలో వాళ్ళకున్న యథార్థత, వాళ్ళకున్నటువంటి నిర్దోషత్వం వాళ్ళని రక్షిస్తుంది. అది కాదు, సంరక్షిస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభువా, నీ కొరకు నేను కనిపెట్టుకుంటున్నాను, నా నిర్దోషత్వం, నా యథార్థత నన్ను సంరక్షించునుగాక అంటున్నాడు. మనం సంరక్షింపబడతాం. మనం సంరక్షింపబడటం అంటే పోషింపబడతాం. ఇవన్నీ కూడా దేవుని వాగ్దానాలుగా దేవుని పిల్లలు తీసుకోవాలి. చెప్పండి, ఎలా తీసుకోవాలి? దేవుని వాగ్దానాలుగా తీసుకోవాలి. ఎవరు ఆయన కోసం కనిపెడతారో వాళ్ళని దేవుడు సిగ్గుపడనివ్వడు. ఎవరు ఆయన కోసం కనిపెడతారో వాళ్ళకు దేవుడు రక్షణ వలయంగా ఉంటాడు, వాళ్ళని రక్షిస్తాడు. అంత మాత్రమే కాదు, వాళ్ళని సంరక్షిస్తాడు. స్తోత్రం చెప్పి గంభీరంగా చప్పట్లు కూడా దేవుని మహింపరచండి. కనిపెట్టుకునేవారు ఈ అనుభవంలోకి వెళ్తారు, కనిపెట్టుకునేవారు ఈ అనుభవాల్లో చూస్తారు, ఈ అనుభవాల్లో గుండా ప్రయాణం చేస్తారు. మనం దేవుని కొరకు కనిపెట్టే అనుభవంలో కొనసాగుతున్నామా? ఈ 34వ కీర్తన 1వ వచనంలో రాత్రి నిలిచే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, రాత్రి నిలుచుంటా అంటే అర్థం ఏంటంటే వాళ్ళు దేవుని కొరకు వెయిట్ చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు, కనిపెడుతున్నారు. ఈ మంచి అనుభవాన్ని దేవుడు విశ్వాసులందరికీ మెండుగా దయచేయునుగాక. కనిపెట్టుకునే అనుభవం లేకపోతే దేవునికి నీకు సంబంధం లేదు ప్రియులారా. కొన్నిసార్లు మీకు ఏదన్నా మీ ఇంట్లో వాళ్ళు చెప్పారనుకోండి, నేను పలానా 12 గంటలకో లేకపోతే 1 గంటకో వస్తానని మీకు చెప్పారనుకోండి, మీరేం చేస్తారు? కనిపెట్టుకోవటం అంటే ఎలా ఉంటుంది? లేదు, మీకు ఇష్టమైన చోటకి తీసుకెళ్ళడానికి మీ యజమానుడు చెప్పాడు, పలానా దగ్గరికి నేను తీసుకెళ్తానని. ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తారు? కనిపెట్టుకోవటం అంటే కూడా ఎట్ట కనిపెట్టుకుంటారు? 1 గంట ముందే తలకు పోసుకొని, జబ్బారు పోసుకొని, ఆరబెట్టుకొని, ఎండబెట్టుకొని, కావలసిన విధంగా ప్రిపేర్ అయ్యి, కావలసినవన్నీ సర్దుకొని, సమకూర్చుకొని, ఏది మర్చిపోకుండా, ఆయన కొనిపించేవి కాకుండా ఏం కొనుక్కోవడానికి దాచిపెట్టుకున్న డబ్బులు తీసుకొని ఇంకొక చోట పెట్టుకొని కాని రాకుండా, అలాంటి వాళ్ళు మన సంఘంలో లేనందుకు స్తోత్రం చెప్పండి. ఆ షాపుకు తీసుకెళ్తున్నాడంటే వాళ్ళ డబ్బులు కూడా కొన్ని ఉంటాయి మెయింటెనెన్స్ చేస్తానికి. ఇక్కడ అర్థం కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత వస్తువు ఇది కూడా నేను కొనుక్కుంటానంటే, నోరు మూసుకో, డబ్బులు ఎక్కడ ఉండి ఆయన అన్నాడు అనుకో, నా కాడ ఉన్నీలే అని జాగ్రత్తగా, ఇక తప్పని పరిస్థితులు అప్పుడు ఒప్పుకుంటుంది. నా కాడ ఉన్నీళ్ళు కొద్దిగా ఉన్నీలే, నా కాడ అది మొత్తం చెప్పదు. మరి కొద్దిగా ఉన్నీలే అని జాగ్రత్తగా దాన్ని కొనడం కోసం కొద్దిగా తీసి అందించేది. కొంచెం టైం అయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏదో కనపడకుండా ఇది కూడా అని చెప్తే నోరు మూసుకుంటావా లేదా, ఇంతవరకే మనం కావాలని వచ్చింది అన్నాడు అనుకోండి, నేనే ఇస్తాలే దీనికి కూడా. మాకు అనుభవం ఉందన్నవాళ్ళు చేయొద్దండి, మాకు అనుభవం ఉందన్నవాళ్ళు అదేంది కదా. పర్సనల్గా జాగ్రత్తగా వాళ్ళు జాగ్రత్త పడ్డారనమాట.
అలా ఎదురు చూస్తా ఆ వెళ్ళేదానికోసం ఏ విషయం యజమానుడు చెప్పాడో ఆ వెళ్ళేదానికోసం ఎదురు చూడటంలో ఎంత ఆతృత కలిగి ఉంటాం. దేవుని కొరకు ఎదురు చూసేవాళ్ళు ఇంతకంటే ఎక్కువ ఆతృత కలిగి ఉందురుగాక. అప్పుడే మనం దేవుని కొరకు ప్రత్యేకమైన జనాంగంగా జీవించగలుగుతాం. అప్పుడే దేవుని కొరకు ప్రతిష్ఠితమైన జనంగా జీవించగలుగుతాం. ఆయన ఇష్టపడేవారుగా మనం జీవించగలుగుతాం. ఆ కనిపెట్టుకునే అనుభవం విశ్వాసికి ప్రాథమికం, చాలా ప్రారంభం నుంచి ప్రాథమికంగా జరగాలి. ఆ అనుభవంలో ప్రాథమికమైన అనుభవం అయినా కూడా దీంట్లో విశ్వాసులు నిలబడినప్పుడు వాళ్ళ విశ్వాస బంధం దేవునితో ఏమవుతుందంటే దృఢపరచబడుతుంది. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. దేవుని కొరకు కనిపెట్టుకునే అనుభవం ఉందా? యజమాని కొరకు కనిపెట్టే ఊరు వెళ్ళాలంటే 1 గంట ముందే బయలుదేరావు. దేవుని కొరకు కనిపెట్టుకునే అనుభవం ఇలా కొనసాగుతుందా? దేవుని కొరకు కనిపెట్టుకునే అనుభవంలో ఇంత ఆతురత నువ్వు కలిగి ఉంటున్నావా? కేవలం షాపింగ్ అని కాదు. ఒకవేళ మీకు నచ్చిన వాళ్ళు, మీకు ఇష్టమైన వాళ్ళు ఊరు తీసుకెళ్తాను అనుకోండి, ఇంకా జాగ్రత్త పడతారు. అసలే ఇష్టపడ్డో ఇన్నాళ్ళకి తీసుకెళ్తానన్నాడు అనుకోండి, ఆడికి వెళ్దామంటే అనే వ్యక్తి ఆడికి తీసుకెళ్తానంటే ఇంకా మీకు ఎంత సంతోషం అనిపిస్తుంది. రెడీ చెప్పింటాయనికంటే 1 గంట ముందే రెడీ అయిపోతారు. అరే ఏదో ఈ మొత్తానికి ఈయనకేదో ఏందో అయినట్టుంది. ఎప్పుడన్నా అనుకున్నారా మీరు ఈయనకేదో అయినట్టుంది? ఎప్పుడు అసలు ఆ మాట అండో, ఈరోజు అన్నాడు, వెళ్దాం కానీ అన్నాడు. ఎంత సంతోషం ఉంటుంది చెప్పండి. దేవునితో గడిపే అనుభవం ఇలా ఉంటాయండి. దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి. దాన్ని మనం వేళ్లతో లెక్కబెట్టి చెప్పలేము ఇలా ఉంటుందని, పెన్నుతో రాసి చెప్పలేము ఇలా ఉంటుందని. అద్భుతమైన కార్యాలు తన కొరకు కనిపెట్టుకునే వారి పక్షంగా దేవుడు చేస్తాడు. కనుక వాగ్దానంగా దేవుని సన్నిధిలో వీటిని మనం పట్టుకోవాలి. అప్పుడు మనం దేవునితో ఎక్కువ సంబంధాన్ని కలిగిన వారంగా ఉంటాం, సన్నిహిత సంబంధాన్ని కలిగిన వారంగా ఉంటాం, దేవునితో హత్తుకున్న వారంగా ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను మరొక కీర్తనలో నుంచి కొన్ని భాగాలు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. కీర్తన 33వ కీర్తన మరొక 3 మాటలు చూడండి. అందులో నుంచి మీకు నేను జ్ఞాపకం చేస్తాను. 33వ కీర్తనలో ఒక మంచి 3 విషయాలు ఇదే సందర్భాన్ని గురించి చెప్పాడు. అవి మీకు నేను జ్ఞాపకం చేస్తాను. మొదటిది 19వ వచనం, 33వ కీర్తన 19వ వచనం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి మీద. అందరూ ఆమేన్ చెప్పండి. గట్టిగా చెప్పాలా? ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. దేవుని దృష్టి అనండి. దేవుని దృష్టి అనండి. ఎవరి దృష్టి? దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుందంటే ఆయన కొరకు కనిపెట్టుకునే వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారి మీద ఉంటుంది. అక్కడ అంటాడు యెహోవా యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారి మీద ఆయన దృష్టి నిలుపుతాడంటారు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఎంతమంది ఇలా కోరుకునే వాళ్ళు ఎంతమంది? దేవుడు నా మీద దృష్టి పెట్టాలి, దేవుడు నన్ను దృష్టించాలి అని ఆశపడేవాళ్ళు ఎంతమంది? దేవుని దృష్టి నీ మీదకి రావాలి అంటే దేవుడు నిన్ను దృష్టించాలి అనే ఆశ నీకు కలిగితే ఎంత ఆశీర్వాదం తెలుసా? ఇక్కడ వాక్యాన్ని మీరు గమనించండి. ఎవరి కొరకు ఆయన దృష్టిస్తున్నాడు? ఎవరిని ఆయన దృష్టిస్తున్నాడు అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కృప కోసం ఎవరైతే కనిపెట్టుకుంటున్నారో వాళ్ళని దృష్టి పెట్టి చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడు నన్ను చూడాలి, నా పిల్లల్ని చూడాలి, ఆయన దృష్టి నా పిల్లల మీద ఉండాలి, నా కుటుంబం మీద ఉండాలి, నా భర్త మీద ఉండాలి, నేను చేసే పని మీద ఆయన దృష్టి ఉండాలని నువ్వు ఆశపడితే ఆయన కొరకు నువ్వేం చేయాలంటే కనిపెట్టాలి. కనిపెట్టుకునే అనుభవం దేవుని పిల్లలకు ఉండాలి. దేవుని కొరకు కనిపెట్టుకునేవాడు ఎవడు సిగ్గుపడడు, వాడు రక్షణ వలయంలో ఉంటాడు.
వాడు సంరక్షింపబడతాడు. ఇక్కడ రాయబడింది 33వ కీర్తనలో మరొక మంచి అనుభవం. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటున్నారో వాళ్ళ మీదంట ఆయన దృష్టి నిలుపుతాడు. చెప్పండి, నన్ను దేవుడు దృష్టించాలన్న వాడు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆయన దృష్టి నా కుటుంబం మీద ఉండాలనుకునే వాళ్ళు స్తోత్రం చెప్పండి. చెప్పండి, అలా దేవుని దృష్టి నీ మీద, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద ఉండాలంటే నువ్వేం చేయాలి? దేవుని కొరకు కనిపెట్టాలి. మనం కనిపెట్టుకునే వేరే ఉంటాయి. కనిపెట్టాల్సిన దేవుణ్ణి కనిపెట్టం. మనం ఏదేదో విధంగా కనిపెడతా ఉంటాం. మన ఆలోచన అంతరంగమే పూర్తిగా తప్పు. దేవుణ్ణి కనిపెట్టుకోవడం మానేస్తున్నాం. దేవుని కొరకు కనిపెట్టుకోవడం మానేస్తున్నాం. అందుకే ఈ కీర్తన 134వ కీర్తన చాలా ఉన్నతమైనటువంటి కీర్తన అని చెప్పాను. 3 వచనాలు ఉన్న అద్భుతమైన సత్యాలు, విశ్వాసికి ఆశీర్వాదకరమైన విషయాలు అందులో ఉన్నాయి. కనిపెట్టుకునే అనుభవం నిన్నెంతగా బలపరుస్తుందని చెప్పడానికి నేను మొదటి నుంచి ఇష్టపడుతూ ఉన్నాను. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి మీదను నిలుచుచున్నది. అనండి, నిలుచుచున్నది అనండి. అంటే పక్కకే పోదో, నీ మీద నిలబడుతుంది ఆయన దృష్టి. ఆయన దృష్టి నీ మీద నిలబడుతుంది. నీ పిల్లల మీద, నీ కుటుంబం మీద నిలబడుతుంది. ఎప్పుడు అంటే, ఒకటి భయభక్తులు, రెండవది ఆయన కొరకు కనిపెట్టుకునే మంచి అనుభవం. ఈ కీర్తనలో 134వ కీర్తనలో మొదటి వచనంలో అదే రాత్రి నిలవడం అంటే ఆయన కొరకు కనిపెట్టుకునే అనుభవం. తర్వాత నేను 5వ విషయాన్ని కూడా పంచుకుంటాను. దయచేసి రండి, బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చూడండి. 21వ వచనం 33లోనే 21వ వచనం. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుచున్నది, ఆయనే మనకు సహాయం, మనకు కేడెమనై ఉన్నాడు. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. వాక్యం చెప్తుంది మన ప్రాణం అనండి. మన ప్రాణం అనండి. మన అంటే ఒకళ్ళిద్దరా? అనేకులు అనండి. మన ప్రాణం అంటే మనందరి ప్రాణం ఎవరి కొరకు కనిపెట్టాలి? దేవుని కొరకు అలా కనిపెడితే ఏం జరుగుతుందో తెలుసా? ఒక అద్భుతం చెప్పాడు అక్కడ. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుచున్నది, ఆయనే మనకు సహాయము, కేడమై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎవరు ఆయన కొరకు కనిపెడతా ఉంటారో వాళ్ళకి ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడు. దేవుని సహాయం మాకు కావాలని ఆశపడితే వాళ్ళందరూ కూడా దేవుని కొరకు ఏం చేసుకునే వాళ్ళకి ఉండాలంటే కనిపెట్టాలి. చాలాసార్లు మనకు సహాయం అవసరమైతే ఎవరి కొరకు కనిపెడతాం? చెప్పండి, నిజం చెప్పండి. మనకు సహాయం అవసరమైంది, దాంట్లో ఎవరి కొరకు కనిపెడతాం? దేవుని కొరకు కనిపెడతారా? నిజం చెప్పాలి, దేవుని కొరకు కనిపెడతారా? రాత్రి కూడా చెప్పాను, అన్నీ మన ప్రయత్నాలు అయిపోయిన తర్వాత అప్పుడు గుర్తొస్తాడు దేవుడు. చివరిసారిగా దేవుడిని నీకు ఎవరు చేయాలి? ఇదంతా అయిపోయింది, మానవ ప్రయత్నం అయిపోయింది, ఇక నా వల్ల కాదనుకుంటే అప్పుడు దేవుడు గుర్తొచ్చి, దేవుడా, యేసయ్యా, ఇదంతా ఇక నువ్వే చేయాలయ్యా. కూర్చోబెట్టు, కూర్చో. దేవుని కొరకు కనిపెట్టుకునే వాళ్ళకి ఆయన సహాయం మెండుగా, దండిగా ఉంటుంది. చాలా సందర్భాల్లో మనకు దేవుని సహాయం అవసరం. అందరు చూడండి, ఎన్ని రకాల సహాయాలు మనకు అవసరం అని మీరు అనుకుంటారో అన్ని సహాయాలు దేవుడు చేయగలడు. మనకు సహాయం చేయటంలో ఎప్పుడు ఆయన వెనకుండడు. మనకు సహాయం చేయటంలో ఎప్పుడు ఆయన ముందే ఉంటాడు. మనకు సహాయకుడుగా ఉంటాడు, మనకు సహాయం చేస్తాడు. 50వ కీర్తనలో ఏం చెప్తాడంటే 4వ వచనంలో, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. 4వ వచనం అనుకుంటాను, చూడండి. ఆయన 54:4 చూడండి. ఏదిగో అమ్మా, ఇదిగో దేవుడే నాకు, అంటే అంత దగ్గరగా ఉంటాడు ఆయన నీకు సహాయం చేయడానికి. ఇదిగో అంటే అందరు నా వైపు చూడండి. అదిగో అంటే అక్కడ,
ఇదిగో అంటే ఇక్కడ చెప్పండి, ఏది దగ్గరగా, ఏది అందుబాటులో ఉంది? అదిగో అనేది చాలా దూరం, అక్కడ అనేది చాలా దూరం, కానీ ఇక్కడ ఇదిగో అంటే అర్థం ఏంటంటే నీకు సమీపం. దేవుని సహాయం దేవుని కొరకు కనిపెట్టుకునే వాళ్ళకి అంత సమీపంగా ఉంటుంది. హల్లెలూయా. 121లో ఏం చెప్పాడు? తీయకుండా చెప్పండి. 121లో ఏం చెప్పాడు? కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? కొండల తట్టు నేను సహాయం కొరకు చూస్తున్నాను, నాకు ఎక్కడి నుంచి వస్తుంది? కానీ ఆన్సర్ మాత్రం ఏం చెప్పాడంటే యెహోవా వలనే నాకు సహాయం. చప్పట్లు కొట్టి దేవుని మహింపడదాం. హల్లెలూయా. దేవుని వలనే మనం సహాయం పొందుతాం. దేవుని పిల్లలు దేవుని సహాయాన్ని పొందుకోవడానికి అలా కనిపెట్టుకునే అనుభవంలో ఉండాలి. ఇక్కడ చాలా వివరంగా చెప్పాడు కీర్తనకారుడు. అందరూ చూడండి, మళ్ళా చదువుతున్నాను. మన ప్రాణం ఎవరంట? మన ప్రాణం యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయం. మళ్ళా 33లోకి రావాలి. మీరు అక్కడే ఉన్నారా? 54లో మనం ధ్యానం చేస్తున్న అంశాన్ని జాగ్రత్తగా సీరియస్గా చూడాలి మీరు. మన ప్రాణం యెహోవా కొరకు కనిపెట్టుచున్నది, ఆయనే మనకు సహాయం. కేడం అంటే యుద్ధాయుధం. చెప్పండి, కేడం అంటే యుద్ధాయుధం లాగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇంకొక మాట చెప్తాను. యుద్ధానికి వెళ్ళేవాడు కత్తి తీసుకొని వెళ్ళాలి, బల్లెం తీసుకొని వెళ్ళాలి, డాలు పట్టుకొని వెళ్ళాలి, యుద్ధ వస్త్రాలు లేకపోతే యుద్ధ కవచాన్ని వేసుకొని వెళ్ళాలి. కానీ దావీదుకి అవేమీ వాడుకలేదు. గొల్యాతు మీదకి వెళ్ళేటప్పుడు యుద్ధానికి కేవలం తన దగ్గర ఉన్నటువంటి గొర్రెలు కాచే దగ్గర వాడేటువంటి ఒడిసెల, తన చేతి కర్ర మాత్రమే ఉంది. వాటితోనే యుద్ధానికి బయలుదేరాడు. అవి చూసినటువంటి గొల్యాతు అంటాడు, ఒరే నువ్వు పార చూసి అంటాడు, బాలుళ్లాగా ఉన్నావు, నువ్వు నా మీదకి ఎలాగ యుద్ధానికి వస్తున్నావు? సౌలు దగ్గరికి వెళ్ళి నేను అతనితో పోట్లాడతాను, నేను అతడితో యుద్ధం చేస్తాను అని చెప్తే తృణీకరిస్తాడు. నువ్వేమో చిన్నోడివి, అతనేమో చాలా యుద్ధ నేర్పరి, నీకేమో ఏమి వాడుకలేవు. అతను యుద్ధాయుధాలు వాడేటువంటి వాడుక అతనికి ఉంది. అతనికి యుద్ధాయుధాలు మోయడానికి ఒక పనివాడు ఉన్నాడు. నువ్వేమో ఒడిసెలు ఒకటి పట్టుకొని వచ్చావు, కర్ర ఒకటి తీసుకొచ్చావు. అప్పుడు ఎలా నువ్వు అతన్ని జయిస్తావంటే అతను చెప్తాడు, నేను గొర్రెలు కాస్తున్నానండి రాజుగారు, నేను మొదటి నుంచి గొర్రెలు కాసేవాడిని. గొర్రెలు కాస్తూ ఉంటే ఒకరోజు నా గొర్రె మీదకి సింహం వచ్చింది. ఏం చేశానో తెలుసా? సింహాన్ని నా దగ్గర ఉన్న ఈ కర్రతోనే కొట్టి దాన్ని పట్టుకొని దాని దవడలు చీల్చేశాను, మేకపిల్లని చీల్చినట్టుగా. అప్పుడు నాకు సహాయం చేసి సింహపు నోట్లో నుంచి తప్పించిన దేవుడు గొల్యాతు చేతిలో నుంచి కూడా నన్ను తప్పిస్తాడు. గంభీరంగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మీరు సింహం మీకు ఎదురొచ్చింది అనుకోండి, ఏంది జ్ఞాపకం? అసలు మీరు బాగా ఆలోచించాలి. ఏం ఎదురొచ్చింది? కుక్క కాదు, సింహం ఎదురు. భయపడరా? కల్లో వచ్చినా భయపడతారంట. కల్లో వచ్చిన ఓమ్ము సింహమే వచ్చిందా? సింహం వస్తే ధైర్యం ఉంటుందా? చిన్న చిన్నవి కప్పలో కొన్నిసార్లు కుక్కలు వస్తేనే మనం భయపడుతుంటాం. చాలాసార్లు ఈ బల్లి దిగుతూ ఉంటుంది, భయం లేని బల్లి. ఆ బల్లి చాలాసార్లు ఇట్లా అంటది, కానీ దాని దగ్గరకు తాగుదాం అనుకోదు పాపం అమ్మాయి. ఎందుకంటే ఎక్కడ పట్టుకునిద్దో అని భయం. బల్లికే భయపడతాం, పిల్లికే భయపడతాం, మన మధ్య సంచారం చేసే చిన్న చిన్న వానరాలకు భయపడతాం. ఈ మధ్య కోతులు తిరుగుతున్నాయిగా, సంతోషమేనా మీకు? వామ్మో, దాని జోలికి అసలు వెళ్ళకూడదు, ఇంకా భయం ఎక్కువ. ఈ తలుపులు వేసుకునే వాళ్ళు ఉంటారు, ముందే కోతి అనగానే తలుపులు వేసుకొని లోపలికి వెళ్తారు కొంతమంది. అలాంటి వాళ్ళు ఇక్కడ లేనందుకు స్తోత్రం చెప్పండి. ఆ భయం మంచిది, నేను తప్పని చెప్పట్లేదు. తలుపులు వేసుకోవడం, మీరు దాక్కోవడం, ప్రొటెక్షన్ చేసుకోవాలి మనం. కానీ ఇలాంటి పరిస్థితుల్లో సింహమే ఎదురొచ్చిన అక్కడ రాజుగారికి ఏం చెప్తారంటే, ఇంకా ఏం చేసావంటే, ఇంకొకసారి నా మందను కాసేటప్పుడు ఎలుగుబంటి వచ్చింది. ఏమొచ్చింది?
బలమైన మృగాలు వచ్చినాయి, నా గొర్రెను పట్టుకొని పోతుంది, అది నా కర్రతో దాన్ని వెంటపడి దాన్ని కొట్టి చంపాను, దాన్ని చీల్చి చంపాను. అప్పుడు సహాయం చేసిన దేవుడు గొల్యాతు చేతిలో నుంచి కూడా నన్ను తప్పిస్తాడు, నాకు సహాయం చేస్తాడు. గొల్యాతు చూసి అంటాడు కదా దావీదుని, ఏమన్నా నేను కుక్కను అనుకున్నావా, కర్ర తీసుకొస్తున్నావు, యుద్ధాయుధాలు పట్టుకొని వచ్చే వాళ్ళకి దిక్కు లేదు, ఇప్పటి వరకు 40 దినాల నుంచి నన్ను చూసి భయపడి దాక్కున్నారు మీ వాళ్ళందరూ, నేనేమన్నా కుక్కున పార చూసి తృణీకరించాడంట దావీదును. సుకుమారంగా ఉన్నాడు చక్కగా. దావీదు చాలా ఎర్రటివాడు, అందమైన వాడు, రూపవంతుడు. అతన్ని చూసి గొల్యాతు చాలా మరి ఒక రకంగా నేనేం ఎలా చెప్పాలన్నానంటే, బాగా ఎలా చెప్పడం అలా చెప్పలేకపోతున్నాను. భయంకరమైన రాక్షసులు అంటాడు అనమాట. ఎలా అంటాడు? భయంకరమైన రాక్షసులు అంటాడు. చాలా ఎత్తు, 6 మూరల జానుడు ఎత్తు. ఎంత? దావీదేమో చాలా చిన్నోడుగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు. అతన్ని ముట్టుకుంటే ఎక్కడ నలిగిపోతాడు అన్నట్టుగా కనపడుతుంటే తృణీకరించాడు. నువ్వేంట్రా నాతో యుద్ధం చేసేది అన్నట్టు. నన్నేమన్నా కుక్కను అనుకుంటున్నావా అని మాట్లాడితే, అవును, నువ్వైతే యుద్ధాయుధాలు తీసుకొని, కేడని తీసుకొని, బల్లెని తీసుకొని, డాలుని తీసుకొని యుద్ధానికి వస్తున్నాను, నేనైతే యెహోవా పేరట యుద్ధానికి నీ మీదికి వస్తున్నాను. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. అక్కడ అంటాడు యుద్ధము చెప్పాలి, యుద్ధము. పక్కన వాళ్ళకి చెప్పండి, కొన్నిసార్లు సమస్యలు వచ్చినప్పుడు నువ్వు కాదు పోరాడాల్సిన దేవుడు అని చెప్పండి. అర్థమైనట్టుంది. మనం పోరాడటానికి చూస్తాం, కొంతమంది భర్త మీద పోరాటం అనమాట. మీరు పోరాడద్దు. ఎవరి మీద, ఎవరికి ఇవ్వాలి అవకాశం? పోరాడే అవకాశం దేవునికి ఇవ్వాలి. కాస్త దేవుడు నా పక్షంగా నువ్వు పోరాడాలి. కనిపెట్టుకోవటంలో ఆ మర్మం ఉంది. మన ప్రాణం ఆయన కొరకు, యెహోవా కొరకు కనిపెడుతుంది. ఆయన మనకి ఎలాగంటే సహాయమో కేడుమై ఉన్నాడు. దేవుడు మీ అందరికీ సహాయం కేడుముగా ఉండి నడిపించునుగాక. దాంట్లో 3వ విషయం చెప్తాను మీకు నేను, అంటే 6వ విషయం అనమాట. మనం చదివి 33వ కీర్తనలో, 25వ కీర్తనలో 3 చూసాం. అలాగే 33వ కీర్తనలో 3వది నేను జ్ఞాపకం చేస్తున్నాను. 22వ వచనం, యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. అందరూ ఆమేన్ చెప్పండి. ఇప్పుడు దాకా నేను చెప్పిన 5 విషయాల్లో కంటే ఈ విషయం చాలా గొప్పది. ఏంటి ఆ విషయం అంటే, 6వది దేవుని కృప ఆయన కొరకు కనిపెట్టుకునే వారి మీద నిలబడుతుంది. భక్తుడు ఒక పాట పాడాడు, మీకు గుర్తుందా? ఏంటో పాట? నీ కృప లేనిదే నే బ్రతుకలేను, నా ప్రియుడా యేసయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను, నా ప్రియుడా. ముందెన్నడు నేను వెళ్ళని నూతనమైన మార్గములన్నిటిలో, ముందెన్నడు నేను వెళ్ళని నూతనమైన మార్గములన్నిటిలో నన్ను నడిపిన, అనండి, నా తోడు నీవై నన్ను నడిపినావు, నా ప్రియుడా యేసయ్యా. నీ కృప లేనిదే నే బ్రతకలేను, క్షణమైనా నే బ్రతకలేను, నా ప్రియుడా. సర్వోన్నతుడా, సర్వకృపానిధి, సర్వ సంపదలు నీలోనే ఉన్న. ఆమేన్. సర్వోన్నతుడా, సర్వకృపానిధి, సర్వ సంపదలు నీలోనే ఉన్నవి. నీవు నా పక్షమై నిలచియున్నావు,
నీవు నా పక్షమై నిలచియున్నావు. నా ప్రియుడా యేసయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను. నా ప్రియుడా, దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరి మీద ఆయన కృప నిలబడుతుందంటే ఆయన కొరకు ఎవరు కనిపెట్టుకునే అనుభవంలో ఈ 6 ఉన్నతమైనటువంటి అనుభవాలను మనం కైవసం చేసుకుంటాం. కనిపెట్టుకోవటం ద్వారా ఈ 6 ఉన్నతమైన ఆశీర్వాదాలను మనం పొందుకుంటాం. ఇప్పుడు మనం 2వ వచనంలోకి వెళదాం. 2వ వచనంలోకి వెళదాం అంటే 134వ కీర్తనలో, దయచేసి త్వరగా సమయం చాలా విలువైంది ప్రియులారా, అది చాలా స్పీడ్గా పరిగెడతా ఉంది, మనం పోటీగా వెళ్ళాలి. ఇప్పుడు 2వ వచనంలో పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. చాలండి. 2వ వచనం కూడా కొద్దిసేపు ఆలోచన చేద్దాం. ఇక్కడ అంటున్నాడు పరిశుద్ధ స్థలము వైపు, అంటే ఎవరు దేవుని సేవించడానికి దేవుని సన్నిధిలో నిలబడుతున్నారో వారు చేయాల్సిన 2వ పని ఏంటంటే పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. అందరు నా వైపు చూడండి. చేతులెత్తే అనుభవం 2 విషయాల్లో మాత్రమే మనకు కనపడుతుంది బైబిల్లో. 2 విషయాలు. చేతులెత్తే అనుభవం ఎన్ని విషయాలు కనపడుతుంది? 2 విషయాలు. మొదటిది ప్రార్థన. చెప్పండి, మొదటిది ప్రార్థన. ఏ విశ్వాసి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారో వాళ్ళ విశ్వాస జీవితం దేవునితో బహుబలంగా ఉంటుంది అన్నమాట. వాళ్ళు దేవునితో ఐక్యపరచబడి ఉంటారు. మళ్ళా చెప్తున్నాను, ప్రార్థన విశ్వాసకి ఎలా ఉండాలంటే ఊపిరి లాంటిది అనండి. ప్రార్థన విశ్వాసకి ఎలాంటిది? ఊపిరి ఆగిపోయిన రోజు నువ్వేమవుతావు? స్తోత్రం చెప్పండి. నీ కొరకు ప్రత్యేకమైన పాట పాడబడును. ఏం పాట అది? ఆ మాట అంటేనే చాలామందికి భయం, మామ్మో అని. ఖచ్చితంగా పాడబడును. ఎందుకంటే మనం దేవుని సహాయాన్ని పొందుకోలేకపోతే, మన జీవితాన్ని ఒకవేళ దేవుడు కానీ మర్చిపోతే, మన ఉనికిని కానీ దేవుడు లేదనుకుంటే ఖచ్చితంగా పాట పాడతారు మన కోసం. వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే మీరు పరిశుద్ధ స్థలం వైపు మీరు ఏం చేయాలంటే చేతులెత్తడంలో 2 విషయాలు మనకు కనబడతాయి. చేతులెత్తేది ఎందుకొరకు అంటే మొదటిది ప్రార్థన అనండి. ఏంటది? ప్రార్థన చేయడానికి. పత్రిక భాగంలో మీరు గమనిస్తే 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో పురుషులతో మాట్లాడుతూ ఈ మాట చెప్పాడు ఆయన. తిమోతి పత్రికలో తిమోతికి ఉత్తరం రాస్తూ తిమోతి పత్రికలో అక్కడున్న పరిశుద్ధులకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, కావున ప్రతి స్థలమందు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి, చెప్పండి ఆమేన్ చెప్పండి. చేతులెత్తి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చేతులెత్తుట అంటే ప్రార్థనలో మన నిస్సహాయతను వ్యక్తం చేసి దేవుని సహాయాన్ని పొందడం కోసం ప్రార్థన. మనం ఈ లోకంలో దేవుని కంటే ఏ విషయంలో ఎక్కడ బలవంతులం కాదు కదా, చాలా బలహీనులం మనం. దేవుడే బలవంతుడిగా ఉండి మనకు సహాయం అందించడం కొరకు మనం చేతులెత్తాల్సిన అవసరం ఉంది. చేతులెత్తుట అంటే అరెస్ట్ అయిపోవటం అనండి. అది మీరు ఎప్పుడన్నా చూసారా? గన్ను ఒకటి తీసుకొచ్చి, గన్నే కాదు కర్ర తీసుకొచ్చి వెనకాల పెట్టినా కూడా చేతులు ఎత్తారు. నాటికల్లో చూసి ఉంటారు మీరు. అడేముండదు కర్ర. ఈ మధ్యలో ఒక ఆమె చీపురు కట్ట తీసుకొచ్చి పెట్టింది. పాపం దానికి కూడా ఏం చేస్తాం? అరెస్ట్ కనబడి చేతి నీకు నేను లోపడుతున్నానని అర్థం అనమాట. చీపురు కట్ట తీసుకొచ్చి వెనకాల పెడితే నేను అరెస్ట్ అయిపోయాను, నన్ను ఏం చేయొద్దని ఒప్పుకుంటున్నాడు. మీకు అర్థమై ఉంటుంది. గన్నే అక్కర్లేదు, కత్తే అక్కర్లేదు, నేను లోబడ్డాను. చాలాసార్లు మనం దేవునికి లోబడం, మనం చేతులెత్తే అనుభవం దేవునికి అరెస్ట్ అవ్వడం అనండి. దేవునికి అంటే మనల్ని మనం దేవునికి లోపరుచుకోవడం. ప్రభువా నేనేమీ చేయలేను, నాకు ఆ శక్తి లేదు, ఎదురాడి గెలిచి పోరాడలేను, నాకు సహాయం కావాలి.
చేతులెత్తే అనుభవం ప్రార్థనలో మనం చూస్తాం. విశ్వాసి దేవుని సన్నిధిలో చేతులెత్తాలి ప్రార్థన చేయడం కొరకు. ఇక్కడ చెప్తున్నాడు, ప్రతి స్థలమందు పురుషుడు సంశయము లేనివాడై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. చేతులెత్తుట ప్రార్థన జీవితాన్ని చూపిస్తుంది. చెప్పండి, చేతులెత్తుట ప్రార్థన జీవితాన్ని చూపిస్తుంది. చేతులెత్తి ప్రార్థన చేసిన అనుభవం మరొక భక్తుల్లో మీకు నేను జ్ఞాపకం చేస్తాను. బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చూడాలి. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం నుండి 59వ వచనం వరకు సొలొమోను చేసిన సుదీర్ఘమైన ప్రార్థన. ఎన్ని విషయాల్లో మానవ జీవితం అవసరతలు ఉంటాయో, ఎన్ని సమస్యలు మానవ జీవితంలో లేకపోతే ఎదుర్కోవాల్సి వస్తుందో, వాటన్నిటిలో గుండా వెళ్ళాల్సి వచ్చినప్పుడు, వాటిల్లో ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు దేవుని సహాయం కొరకు ఇలా అడగాలని చేతులెత్తి ప్రార్థన చేశాడు. దయచేసి మొదటి రాజులు 8:22 నుండి. ఇశ్రాయేలీల సమాజకులందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠము ఎదుట నిలవబడి, స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా, ఎవరి తట్టు? మీరెవరి తట్టు ఎత్తుతారు చేతులు? సొలొమోను అంట ఆకాశం తట్టు చేతులు ఎత్తాడు, దేవుని తట్టు చేతులు ఎత్తాడు. ప్రభా, మళ్ళా చెప్తున్నాను, 22వ వచనం నుండి 59వ వచనం వరకు ఈ ప్రార్థన కొనసాగుతుందన్నమాట. ఆ ప్రార్థనలో మన జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయో అవన్నీ కనపడతాయి. వాటిల్లో నువ్వు సహాయం చేయుదువుగాక అంటాడు, ప్రార్థన ఆలకించుదువుగాక అంటాడు, నువ్వు ఆ ప్రార్థన విని వారికి జవాబు దయచేయుదువుగాక అంటాడు. ప్రతి వచనాన్ని మీరు ఒకటి వెంట ఒకటి జాగ్రత్తగా చదువుకుంటూ వస్తే చాలా మంచి అనుభవాలు మనం వాటిల్లో చూడగలుగుతాం. మనం చేతులెత్తే అనుభవాన్ని కలిగి ఉండాలి దేవుని సన్నిధిలో. దేని కొరకంటే ప్రార్థన చేయడానికి. చెప్పండి, చేతులెత్తడం ఇక్కడ దేన్ని చూపిస్తుంది? ప్రార్థన జీవితాన్ని చూపిస్తుంది. విశ్వాసికి ప్రార్థన అంటే మన నిస్సహాయతను వ్యక్తం చేస్తూ దేవుని సహాయాన్ని తీసుకోవడం మనకు మాదిరిగా కనబడుతుంది. ఇక్కడ సొలొమోను ఒక మందిరాన్ని కట్టి, ఆ మందిరం కట్టిన తర్వాత ఆ బలిపీఠం ఎదుట నిలవబడి చేతులు ఆకాశము తట్టు చాపి ఈ విధంగా ప్రార్థన చేస్తూ వచ్చాడు. 22వ వచనం నుండి 59వ వచనం వరకు. అంటే నాకు తెలిసి ఇంత సుదీర్ఘమైన ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో ఎన్ని అవసరతలు మానవాళికి ఉంటాయో, ఎన్ని సమస్యలు మానవులు ఎదుర్కొంటారో అవన్నీ కూడా తెలియపరుస్తాడు. ప్రభువా, రాత్రింబగళ్ళు నీ సన్నిధిలో నీ కనుదృష్టి మా మీద నిలుచునుగాక అంటాడు. అలాగా ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకు కలిగిన శ్రమ కావచ్చు. ఇప్పుడు చూడండి, వాస్తవంగా ఇది ఏ కాలం అంటే వర్షాకాలం అనండి అమ్మా. కానీ ఎండాకాలాన్ని మించినట్టుగా కనపడుతుంది వాతావరణం. వర్షాకాలం లాగా ఉందా? బాగా చల్లగా ఉందా అన్నవాడు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అగ్గి కాలుస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. నిన్నటి దినాన్న ప్రయాణం చేస్తూ ఉంటే ముఖం మాడిపోతే, కాళ్ళు తగులుతుంటే ఆ ప్యాంటు లేని ఆ అరికాళ్ళు కూడా మాడిపోతాను, అంత ఉష్ణం. కాలం మారిపోయినట్టుగా కనపడుతుంది. ఇలాంటి చిత్తబట్టినప్పుడు, ఉబ్బబట్టినప్పుడు, అతివృష్టి కానీ అనావృష్టి కానీ ఏర్పడినప్పుడు, యుద్ధ భయం కలిగినప్పుడు, శత్రువులు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ఆకలి అయినప్పుడు, కరువు వచ్చినప్పుడు, ఇవన్నీ సమస్యలు మానవ జీవితానికి ఎదురయ్యాయి. వీటన్నిటిలో మనుషులు ఎదుర్కొంటున్నప్పుడు ఈ సన్నిధి తట్టు తిరిగి వారు ఈ పేరు పెట్టబడిన ఈ స్థలంలో వారు కానీ చేతులెత్తి నీ వైపు తిరిగితే, ప్రార్థన చేస్తే, వారి ప్రార్థన విని వారి విన్నపాన్ని ఆలకించి వారిని క్షమించి వారికి నువ్వు సహాయం చేయుదువుగాక. అలా ప్రార్థన ఆలకించి జవాబు ఇవ్వాలని అడిగితే ప్రభు అన్నాడు, నిజమే సొలొమోను, నువ్వు చెప్పినట్టే నేను చేస్తా. ఎవరైతే అలా చేతులు ఎత్తుతారో, చేతులు చాపుతారో ఈ స్థలం వైపు, వారికి నిశ్చయంగా సమాధానం నేను ఇస్తాను. నా కనుదృష్టి రాత్రింబగళ్ళు నేను కొరకు నా స్థలం మీద ఉంటుందని దేవుడు వాగ్దానం చేసి అభయ వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా. షార్ట్గా చెప్పొద్దు మీరు. ఆ మంచి అనుభూతిలో గుండా మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. ప్రార్థన జీవితం లేకుండా నువ్వు ఊపిరాగిపోయినటువంటి శవంలాగా మారుతావు. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. విశ్వాసికి ప్రార్థన ఎలాంటిదని చెప్పాను?
ఊపిరి లాంటిది అనండి. ఒకసారి కొన్నిసార్లు ఊపిరి కూడా అందదు, అంతే. ఇక ఊపిరి ఆగిపోతే ఏం చేయాల్సి వస్తుంది అన్నాను. ఎవరు ఇందాక అన్నారు పాట పాడుతుంటే, ఏ పాట పాడతారు? వినపడలా? నన్ను అడగొద్దు, అది నన్ను అడగండి. ఎందుకంటే ఆ పాట అంటే కూడా భయం. ఊపిరి ఆగిందా, దేవునితో నీకు సహవాసం లేదా, ఆ ప్రార్థనా జీవితం లేదంటే నువ్వు చచ్చినట్టు లెక్క. మరి పాట పాడక ఏం పాడతారు చచ్చిన వాళ్ళకి? ఫాస్ట్ గారే పాడా అనబాకండి. బయటికి వెళ్ళి చేసేది ఏం లేదు. ఎవరికి పాడాల్సి వస్తే వాళ్ళకి పాడాల్సిందే. ఉన్న ఫలంగా ఉన్నట్టే ఉండి పడుతున్నారు, కూలబడుతున్నారు, మనుషులు పడిపోతున్నారు. ఎక్కడ ఎలా చనిపోతున్నారో తెలియని పరిస్థితులు. అర్ధాంతరంగా మరణం కమ్ముకొస్తూ ఉంది. ఈ టైం ఆ టైం లేదండి మరణానికి. చెప్పం, మీకు తెలుస్తుందా మరణ టైం? మీకు తెలుసా? మనం నిన్నటి వారం అన్నాడు భక్తుడు. ఎప్పటి వారం? నిన్నటి వారం. రేపు అసలు మంది కాదు, నిన్నటి వాళ్ళం అన్నాడు. రేపు మంద కాదన్నాడు. ఇప్పుడు ఏడున్నాం మరి? ఈరోజు అనేది దేవుని కృప. అందుకే చెప్తున్నాను నేను, హల్లెలూయా. ఈరోజు అసలుగా నిన్నటి వారమే, మనం నిన్నటి వారమే. ఈ రోజులోకి వచ్చామంటే అది దేవుని కృప, గాడ్స్ గ్రేస్ అన్నమాట. అందుకే స్తుతించాలి, అందుకే సేవించాలి, అందుకే దేవుని వైపు మనం చేతులెత్తాలి, కనిపెట్టుకునే అనుభవంలో ఉండాలి. తిరిగి నేను అనుభవాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇలా చాలా సందర్భాలు చెప్పుకుంటూ వెళ్తే ఉన్నాయి అక్కడ. మీరు జాగ్రత్తగా చూడండి 22వ వచనం నుంచి. అలాగే దినవృత్తాంతాల గ్రంథంలో కూడా మనం 6వ అధ్యాయంలో చదివి 22వ వచనం, 22, 23 ఈ వచనాలన్నింటిలో కూడా ఇదే ప్రార్థన అక్కడ కనబడుతుంది. అది కూడా మందిర ప్రతిష్టలో చేసిన ప్రార్థనే కనుక నేను మళ్ళీ అది రిపీట్గా చెప్పడం టైం కుదరదని నేను దాన్ని వదిలేస్తున్నాను. 3వది, అందరు నా వైపు చూడండి. చేతులెత్తుట. దీంట్లో 2వ భాగంలో ఏంటంటే చేతులెత్తుట దేన్ని చూపిస్తుందంటే ఆరాధన. అనండి అనాలే. ఆరాధన చేసేటప్పుడు నువ్వేం చేయాలంటే చేతులు. అది కూడా ఎందుకు చేతులెత్తుట అంటే దేవుణ్ణి మహిమపరచడం కోసం. మొదట అనుభవం చేతులెత్తుట దేవుని సహాయాన్ని తీసుకోవడం కోసం అయితే, రెండోసారి నువ్వు చేతులు దేని కొరకు ఎత్తాలంటే దేవుణ్ణి మహిమపరచడానికి చేతులు ఎత్తాలి. గంభీరంగా స్తోత్రం చెప్పండి. ఆయన ఆరాధించడానికి చేతులు ఎత్తాలి. బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వాళ్ళు నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం త్వరగా చూడాలి. 8వ అధ్యాయంలో 6వ వచనం. నెహెమ్యా గ్రంథం 8, 6వ వచనం. 8:6. నెహెమ్యా గ్రంథం 8:6. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ చేతులెత్తి ఎలాగంట ఆమేన్ ఆమేన్ అంట. ఒకసారి మీరు అందరూ చేతులు ఎత్తండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చేతులేయి. చేతులు బాగానే ఉండయా? బాగలేకపోతే లేపొద్దు. దానికి నేనేం చెప్పలేను. బాగలేదు మా చేతులు అనుకుంటే లేపబాకండి, కష్టం కదా. లేపొద్దు, అస్సలు లేపొద్దు. చేతులు బాగున్నవాడు మాత్రం చేతులు ఎత్తి జాగ్రత్తనే పని చేయాలి. నువ్వు చేతుల ఏదో ఆ మందిరంలో ఆరాధన చేయడానికి చేతులు ఎత్తితే ఎందుకు సిగ్గుపడతావు? ఇదిగో వీళ్ళంట చేతులు ఎత్తి ఏమన్నారంట? ఆమేన్. ఒకసారి కాదు, ఆమేన్ ఆమేన్ అని చెప్పి వాళ్ళు అక్కడ ఎజ్రా ఏం చేశాడంటే మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా. దేవుణ్ణి స్తుతించేటప్పుడు చేతులెత్తి మనం దేవుణ్ణి ఏం చేయాలంటే మహిమపరచాలి. మనం చేతులెత్తుట 2వ అనుభవం. ఆరాధన కొరకు, దేవునికి మహిమ చెల్లించడం కొరకు మన చేతులు దేవుని వైపు ఎత్తాలి. మనం చేతులు ఎత్తడానికి, ఆరాధించడానికి ఇష్టపడాలి. చేతులెత్తి ప్రభువా నువ్వే ఈ కార్యాలు చేసావు, ప్రభువా నా కొరకు ఇవి నువ్వే ఇచ్చావు, ప్రభువా నా సమస్యలు నువ్వే తీర్చావు అని చేతులెత్తి ఆరాధించే వరంగా ఉండాలి. పలు సందర్భాలు కొన్నిసార్లు సాష్టాంగ నమస్కారం చేశారు. కొంతమంది ప్రాధేయపడి దేవుని కనికరం కోసం, ఆయన చేసిన ఉపకారాల కోసం ప్రాధేయపడి మొక్కిన వాళ్ళని మనం చూస్తాం. తల వంచి ఆరాధన చేశారు, సాగిలపడి ఆరాధన చేశారు, అలాగే చేతులు ఎత్తి కూడా ఆరాధన చేశారు. ఎలా చేసినా నువ్వు దేవుని సన్నిధిలో ఆరాధించడం అనేది ముఖ్యం. 3వ భాగం ఏంటంటే చేతులు ఎత్తుట దేనికి సాదృశ్యం అంటే ఆరాధన కొరకు. హల్లెలూయా చెప్పండి. ఈ కీర్తనలో ఎన్ని భాగాలు? మొత్తం
3 వచనాలు. మొదటి భాగం ఏంటి? కనిపెట్టుట అంటే దేవుని సన్నిధిలో నిలుచుట. మీకు ఒక విషయం చెప్పనా? యాకోబు ఎప్పుడు ఆశీర్వదించబడ్డాడు చెప్పండి? పెనుయేలు అంటే ఒక్కడే మిగిలిపోయాడంట. ఆ రాత్రి అందరినీ పంపేసి యాకోబు ఒక్కడే మిగిలిపోయానని రాయబడి ఉంటుంది. 22వ వచనం ఆదికాండం 32వ అధ్యాయం. ఆదికాండం 32వ అధ్యాయంలో 22వ వచనంలో ఏముంటుందంటే ఒక్కడే మిగిలాడు. చదువుతారా? 32:22. ఆ రాత్రి అతడు లేచి పిల్లలను తీసుకొని యబ్బోకు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను. అందరూ చెప్పండి. ఒక్కడు. ఎంతమంది మిగిలారు? ఎంతమంది ఉన్నా ఒక్కళ్ళే మిగులుతారు. ఒకసారి చెప్పండి, ఎంతమంది ఉన్నా. అది కూడా ఎక్కడంటే దేవుని సన్నిధిలో. హల్లెలూయా. ఆ నిరీక్షణ దేవుని సన్నిధిలో అందరిని పంపేశాడండి. అందరిని పంపేసి ప్రభువా వీళ్ళెవరు లేనప్పుడు వాస్తవంగా వీళ్ళందరి కొరకు ఒకప్పుడు అదే మార్గంలో ప్రయాణం చేస్తే ఏం చేశాడంటే, నేను వెళ్ళుస్తున్న స్థలంలో నాకు ఆహారం కానీ వస్త్రం కానీ ఇచ్చి నన్ను పోషిస్తే నువ్వు నాకు దేవుడు అవుతావు, నేను సంపాదించిన దాంట్లో 10వ భాగం ఇస్తానని ఆ మార్గంలోనే చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ జర్నీ అవుతున్నాడు. దాదాపుగా భార్యల కొరకు కొలువు చేసింది 14 సంవత్సరాలు అయితే తను సంపాదన కోసం ఒక 6 సంవత్సరాలు, మొత్తం ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు పరాయి దేశంలో ఉండి ఆ వ్యక్తి 20 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ స్వదేశానికి వెళ్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీకు తోడై ఉంటాను వెళ్ళు అన్నాడు. కానీ యాకోబులో భయం. నా సహోదరుడు 400 మందితో వస్తున్నాడంటే చంపేస్తాడనే భయం. ఆ భయంతో పిరికితో అయ్యా నన్ను కాపాడు, నా ప్రాణాన్ని కాపాడు, నా భార్య నా పిల్లలను కాపాడు అని ప్రార్థన చేస్తుంటే దేవుడు ఖచ్చితంగా నేను నీకు తోడై ఉండి నీకు చేసిన వాగ్దానాలు నెరవేరుస్తాను. యాకోబులో ఉన్న భయం ఏం చేసిందంటే అందరినీ పంపేసి యాకోబు అంట ఒక్కడే మిగిలాడు. ఎందుకు మిగిలాడో తెలుసా? ఆ రాత్రి అక్కడ రాయబడింది, యాకోబు దేవునితో పోరాడుతాడు. అక్కడ దేవుడు అంటాడు కదా, తెల్లవారేదాకా జరిగిందండి ఇది. ఎప్పుడు దాకా? ఇప్పుడు చెప్పండి, రాత్రి అంతా ఎక్కడ నిలబడ్డాడు యాకోబు? అది కాదు, చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధిలో నిలబడాల. ఆ రాత్రి అక్కడ నిలిచింది అదే. అందుకోసమే మీరు అనుకుంటున్నారు అదొక దృశ్య రూపంలో మీరు చూస్తే ఎవరున్నారు అక్కడ దేవుని సన్నిధి కాకపోతే? దేవుని మార్గంలో ప్రయాణం చేస్తా దేవుని సన్నిధిలో కనిపెట్టి నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను విడిచిపెట్టను. అక్కడ అంటాడు దేవుడు, తెల్లవారుతుంది నన్ను పోనీ అయ్యా అంటే నన్ను నువ్వు ఆశీర్వదిస్తే కానీ నేను విడిచిపెట్టను. ఏం పేరు నీ పేరు? యాకోబయ్యా. ఇప్పుడు అంటాడు, ఇక మీదట నువ్వు యాకోబు అని పిలవబడు, ఇశ్రాయేలే. అంటే అర్థం ఏంటంటే పుట్టినోట్లో ఏముంటుందంటే దేవునితో పోరాడువాడు, పోషించేవాడు కాదు, దేవునితో పోరాడువాడు. హల్లెలూయా. పెనుయేలులో పెనుగులాడి అనండి, పెనుయేలులో అనాలి. పెనుయేలులో ఎబ్బోకులోనేమో పోరాడాలి, పెనుయేలులోనేమో పెనుగులాడాలి. దేవునితో పెనుగులాడి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు యాకోబు. హల్లెలూయా. ఏమి చేస్తే దేవుని రుణం తీరుతుంది? ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నావా? ఈ 3 అనుభవాలు నీకు ఉండాలి. మొదటిది దేవుని కొరకు కనిపెట్టడం, రెండవది ప్రార్థన చేయడం, మూడవది ఆరాధించడం. అలా జరిగినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అనుభవం. చివరి మాట, భూమి ఆకాశములను సృజించిన యెహోవా, నువ్వు ఎక్కడ కనిపెట్టి ఎక్కడ ప్రార్థన చేసి ఎక్కడ చేతులెత్తి ఆరాధన చేస్తున్నావో అక్కడే నిన్నేం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. చప్పట్లు కొట్టి అందరు దేవుని కనపరచండి. నేను చెప్పిందా కాపద్దు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. ఎక్కడ కనిపెట్టావో, ఎక్కడ ప్రార్థన చేశావో, ఎక్కడ చేతులెత్తి ఆరాధన చేశావో అక్కడ నుండే ఆయన నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ఆయన దేవునికి మహిమ కలుగునుగాక.
ఈ ఆశీర్వాదం కోసం నువ్వు దేవుని సన్నిధిలో ఈ 3 అనుభవాల్లో గుండా ప్రయాణం చేయాలి. అందుకే చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం అని చెప్పాను. దేవుడు తన మాటలు మన కొరకు ఆశీర్వదించునుగాక. మనల్ని ఆశీర్వదించడం కోసం ఆయన మన కోసం ప్రాణత్యాగం చేశాడు. ఆయన అమూల్య రక్తాన్ని మన కోసం సిలువలో ధారపోశాడు. ఏమిచ్చి ఆయన రుణం తీర్చగలం? మనల్ని దరిద్రులుగా ఉన్న మనల్ని ధనవంతులుగా చేయటం కోసం ఆయన దరిద్రుడయ్యాడు. స్వరూపము లేని, సొగసైన స్వరూపమైనా లేని కురూపిగా మారిపోయాడు ఆయన మనల్ని ఆరోగ్యవంతులుగా చేయడం కోసం, మనల్ని నిత్యజీవ వారసులుగా చేయడం కోసం ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు ఆయన మన కొరకు. ఏమిచ్చి ఆయన రుణం తీర్చగలం? ఆరాధించకుండా ఎలా ఉండగలం? మహిమపరచకుండా ఎలా ఉండగలం? చేతులెత్తకుండా ఎలా ఉండగలం? కనిపెట్టకుండా ఎలా ఉండగలం? అలా 3 అనుభవాలు కలిగిన వారితో చివరి వచనంలో 3వ వచనం అంటున్నాడు, భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి. ఏ సియోనులో వాళ్ళు కనిపెట్టారో, ఏ సియోనులో వాళ్ళు చేతులెత్తారో, ఏ సియోనులో వాళ్ళు సన్నుతించి ప్రభువుని మహిమపరిచి ఆరాధించారో, అక్కడి నుండే వాళ్ళకి ఏమొచ్చిందంటే ఆశీర్వాదం వచ్చింది. హల్లెలూయా. నా వైపు చూడండి. ఈ 3 అనుభవాలు నీలో లేకుండా దేవుడు నిన్ను అక్కడి నుంచి ఆశీర్వదించే అవకాశం లేనే లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకోవడం మర్చిపోవద్దు మీరు. నీ వైపు దేవుని వైపు నీ చేతులు దేవుని వైపు కనిపెట్టు, చేతులెత్తు, ఆరాధించు. ఎక్కడ చేతులెత్తుతావో, ఎక్కడ కనిపెడతావో, ఎక్కడ ఆరాధిస్తావో అక్కడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇప్పుడే చెప్పాను, యాకోబు ఎక్కడ ప్రార్థన చేశాడో, ఎక్కడ దేవుని సన్నిధిలో నిలిచాడో అక్కడ రాయబడింది. ఆ రాత్రి యాకోబు ఒక్కడే నిలబడ్డాడండి. చెప్పండి, ఒక్కడే నిలబడ్డాడు. ఒక్కడే అందరినీ పంపేశాడు. ఇప్పుడు ఎందుకోసం నిలబడ్డాడంటే, నువ్వు నన్ను ఆశీర్వదించాలి. తెల్లవారుతుందా, నన్ను పోనిస్తావా లేదా? లేదు, పోనివ్వను. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పోనివ్వను. దేవుడు అంటున్నాడు, నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచావు. ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలే. పోరాడేవాడు. పెనుయేలు అంటే పెనుగులాడేవాడు దేవునితో. ఈ మంచి అనుభవాల్లో మనం ప్రయాణం చేసి దేవునికి సన్నిహితంగా, దేవునికి దగ్గరగా మన అనుబంధాన్ని పెంచుకుందాం. నిజమైన ఆరాధికులుగా, దేవుని సన్నుతించి గణపరిచే వారంగా దేవుని సన్నిధిలో నిలబడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరమ తండ్రి, స్తుతులు, స్తోత్రాలు. ప్రతి మాట ప్రతి హృదయంలో పనిచేయడానికి సహాయం చేయండి. ఏ మాట నిష్ప్రయోజనం కాకూడదు ప్రభువా. ప్రతి మాట ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలభరితంగా మార్చండి. 3 అనుభవాలు మాకు ఈ అధ్యాయంలో నుంచి మాకు నేర్పారు ప్రభువా. నీ కొరకు కనిపెట్టుకునే అనుభవాన్ని మాకు దయచేయండి. భక్తుల్లాగా నీ సన్నిధిలో ప్రభువా చేతులెత్తే అనుభవాన్ని ప్రార్థించడానికి మాకు దయచేయండి. నీ సన్నిధిలో చేతులెత్తి ఆరాధించే అనుభవంలోకి నడిపించండి. తద్వారా మీ ఆశీర్వాదాన్ని సంఘం పొందుకోవడానికి, మీ ఆశీర్వాదాన్ని వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు పొందుకోవడానికి సహాయం చేయండి. పేరు పేరున వాక్యాన్ని ప్రభువా వారి హృదయాల్లో భద్రపరుచుకొని మీ ఆశీర్వాదానికి వారసులు కావడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.